హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ ఫుడ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పేరు బ్రెడ్ టోస్ట్. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, నార్మల్గా స్నాక్ లాగా కూడా చేసుకొని తినచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత కొత్తిమీర, తగినంత మెంతాకు, సరిపడా పసుపు, సరిపడా ఆయిల్. నేను ఇక్కడ 1 క్యారెట్ తీసుకున్నానండి, 2 ఆనియన్స్, హాఫ్ క్యాప్సికమ్ చాలా పెద్దగా ఉంటే మీరు హాఫ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూసుకుందాం. సో ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ని ఇలా స్లైసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. మనం ఫస్ట్ ఆనియన్స్ని వేసేసుకుందాం. సో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకున్నాం కదండి, ఇది కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ ఉప్పుని వేసేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం క్యాప్సికమ్, తర్వాత క్యారెట్ని వేసేసుకోవాలి. సో ఇవి 3 బాగా మెత్తగా అయిపోవాలండి. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఎలాగో ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతుంది, కానీ క్యాప్సికమ్ అండ్ క్యారెట్కి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటి వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మెంతాకుని వేసేసుకున్నామండి, ఎందుకంటే ఇది కూడా బాగా కుక్ అయితే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనం ఇందులో పసుపు వేసేసుకున్నామండి, జస్ట్ లైట్గా. తర్వాత కారం వేసేసుకున్నాం, మీకు సరిపడంత కారం వేసేసుకోండి. చూడండి, మన వెజిటేబుల్ బ్రెడ్ టోస్ట్ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర గార్నిషింగ్కి వేసేసుకోవాలండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ వెజిటేబుల్ బ్రెడ్ టోస్ట్ స్టఫ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం బ్రెడ్లోకి సర్వ్ చేసుకున్నాం, అంతే. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి లైట్గా. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ తినడానికి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.